హలో గైస్, వెల్కమ్ టు మన షెఫ్ సర్ప ఛానల్. ఈరోజు మనం మరొక రెసిపీతో మేము ఎందుకు వచ్చాను. అదేంటంటే ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ రైస్ అండ్ రోటీస్కి చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ప్రాసెస్. గ్రేవీ ఇలా రావడానికి థిక్గా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలో నేను చెప్తున్నాను, చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఆలూని అండ్ క్యాప్సికమ్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అవన్నీ ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అవుతుంది. ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకోండి, తర్వాత ఆలు వేసుకొని వాటిని మంచిగా నూనెలో వేయించండి. ఓకేనా, అట్లీస్ట్ ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. సో అప్పటి వరకు వీటిని మనం మంచిగా మూత పెట్టి ఆవిరి మీదనే మీడియం ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టాలంటే మాడిపోతాయి. సో అలా పెట్టి మనం మంచిగా వాటిని కుక్ చేసి వాటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే గ్రేవీ కోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అండ్ కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పచ్చిమిర్చి వేసి దాంట్లో కావాల్సిన గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, ఆకు, చెక్క, లవంగ, సాజీరా ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఉడకాలి, ఎందుకంటే ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఉడికించి దీంతోనే మనం పేస్ట్ చేస్తాము. సో అందుకని చెప్పి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా సరిపోతుంది. ఏవైతే మసాలాలు ఉంటాయో గ్రేవీ కోసం అని చెప్పి మళ్ళీ తర్వాత మనం ఏం యాడ్ చేయమన్నమాట, అవన్నీ దీంట్లోనే వేసుకుంటాం. సో ఈలోపు నేను ఏం చేశాను అంటే కొంచెం వెల్లుల్లి పెట్టి ఈ క్యాష్యూస్ అన్ని కొంచెం నానబెట్టాను. వాటి వల్ల అనేది టేస్ట్ బాగా వస్తుంది, సాఫ్ట్గా అయ్యి. సో అవి కూడా వేసుకొని మంచిగా కలిపి మంచిగా ఉడకనివ్వాలి. కొంచెంసేపు ఉడికితేనే మంచిగా అవన్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మనం ఉడికేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కావాల్సిన మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కసూరి మేతి ఇవన్నీ వేసుకొని కూడా వాటిని మంచిగా కొంచెం మసాలా కూడా అంతా నూనెలో వేగేంత వరకు ఉండేటట్టు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం సేపు ఉడికిస్తే పక్కకు పెట్టుకోండి. దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దాంట్లో పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె, ఏదైతే మనం పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మొత్తం మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది చాలా మొత్తం పాడైపోతుంది అనమాట. సో ఇదంతా ఉడికి మంచిగా నూనె అంతా పైనకి తేలుతుంది కదా, అప్పటి వరకు దీన్ని ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలు క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసుకొని వాటిని కూడా మసాలా అంతా మంచిగా పట్టేంతలా మంచిగా దాన్ని ఉడికియాలి. స్లిమ్లోనే పెట్టి కుక్ చేయండి, ఓకేనా. ఆ మసాలా అంతా దానికి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా ఉడకడానికి ఒక 10 minutes అలా పడుతుంది. సో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో గ్రేవీ కోసం ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో, కొంతమంది లూజ్గా చేసుకుంటారు, కొంతమంది థిక్గా చేసుకుంటారు. సో అలా చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడే మనకి ఏమైనా ఉప్పు, కారం కొంచెం ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో చూసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీన్ని మొత్తం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని కూడా ఉడికించాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగా మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అయింది. సో ఫైనల్గా ఏం చేద్దామంటే మనం దీంట్లో కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా పైన వేసుకొని మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదంతా ఉడికిన తర్వాత ఫైనల్గా జస్ట్ మనం కొత్తిమీర చల్లుకుంటే మనకి వేడి వేడి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మనకి. సో ఇది మనకి కాంబినేషన్గా రైస్ లేదంటే బగారా రైస్, పూరి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేను కుక్ చేస్తాను మీ అందరి కోసం. అండ్ నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.